వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ అనాలిసిస్. దేశానికి వెన్నెముక రైతు, రైతే రాజు, రైతుని కోటీశ్వరం చేస్తాం. ఈ మాటలు వినడానికి చాలా బాగుంటాయి, వింటూనే ఉంటాం. కానీ ఆ విని అలవాటు పడిపోయాం. కానీ రైతులు అటువైపు చూసుకుంటే అప్పులు, ఆర్థిక నష్టాలు, ఆత్మహత్యలు. మరి వీటి నుంచి ఎప్పుడు ప్రభుత్వాలు మారుతాయి? అందరూ అన్ని రకాలుగా మారుతూనే ఉంటారు. కానీ రైతుల గోస మాత్రం ఎన్నో ఏళ్లుగా అలాగే కొనసాగుతూ వస్తోంది. మరి ఇప్పుడైతే రైతన్నలు తెలంగాణలో వరి ధాన్యం అమ్ముకోవడానికి ఎంత కష్టపడుతున్నారో మనం చూస్తున్నాం. ఇంతకాలం పండించిన పంట దాన్ని ఒక పంటగా బయటికి తీసుకురావడం వరకు, దిగుబడి వచ్చే వరకు వాళ్ళ పడ్డ కష్టం అంతా ఒక ఎత్తు అయితే అమ్ముకోవడం మరింత కష్టంగా మారిపోయిందనేది చాలా బాధాకరమైన విషయం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది మేము ప్రతి గింజను కొంటాం, ఎవరు అధైర్యపడొద్దని. కానీ ఏం లేదు అంటూ అటు బీజేపీ, బీఆర్ఎస్ గగ్గోలు పెడుతున్నాయి. అసలు ఏం జరుగుతోంది, ఎలా రైతన్నల అరుగోస తీరుతుంది అన్నది మనం ఇప్పుడు డిస్కషన్లో చర్చిద్దాం. మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వెంకటనాయక్ గారు. వెంకటనాయక్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. అలాగే బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దత్తాత్రేయ గారు ఉన్నారు. దత్తాత్రేయ గారు నమస్తే అండి. నమస్తే. బీజేపీ అధికార ప్రతినిధి తుల ఆంజనేయులు గారు ఉన్నారు. ఆంజనేయులు గారు నమస్తే అండి. మరి వెంకటనాయక్ గారు ముందుగా మీరే మాట్లాడాలి. ఏంటంటే ఇంకా అసలు 90 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం, ప్రతి గింజను కొంటాం, తడిచినా కొంటాం, అసలు ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు, రైతులు భయపడాల్సిన పని లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటున్నారు. కానీ వారాలు మారిపోతున్నాయండి. 10 రోజుల్లోని ప్రతి గింజను కొంటామన్నారు, 2 వారాలు దాటిపోయింది. ఇప్పటికి కూడా గన్ని బ్యాగుల కొరత అలాగే వేధిస్తోంది. ఇంకొక వైపు లారీలు లేవు. ఇంకా ఎప్పుడు అకాల వర్షం పడి పండించిన పంట అంతా తడిచిపోయి అసలు అమ్ముకోవడానికి కూడా పనికిరాదు, తెలియని పరిస్థితి. ఏంటండి, ఏం జరుగుతోంది, ఏం చేస్తారండి? మేడం, మీకు ప్యానెల్ పెద్దలకు నమస్కారం. ఒక విషయానికి వచ్చినప్పుడు మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలను తప్పకుండా ఒక రైతు బిడ్డగా మేమైతే సమర్థించుకుంటూ ముందుకు వెళ్తాం మేడం. దానికి కొన్ని ఉదాహరణలు నేను చెప్పుకుంటూ పోతాం మేడం. నిజంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలి. కానీ ఈ ప్రభుత్వం 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇప్పటి వరకు కొనుగోలు చేసింది. మరి 90 లక్షల టన్నుల మెట్రిక్ టన్నులు కొంటామన్నారు కదా, మరి 70 మేడం. ఇంకా బ్యాలెన్స్ ఉంది. దాన్ని జూన్ 1వ తారీఖు లోపల దాన్ని కంప్లీట్ చేయాలని చెప్పి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీని మీద స్వయంగా పర్యవేక్షణ ఎప్పటికప్పుడు చేస్తూ పోతూ ఎక్కడికక్కడ కలెక్టర్లను దిశానిర్దేశం చేసుకుంటూ పోతున్నారు మేడం. నిన్న శ్రీధర్ బాబు గారు కానీ, లేకపోతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, అడ్లూరు లక్ష్మణ్ గారు నార్త్ తెలంగాణలో చాలా ప్రాంతాలను పర్యవేక్షించడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఇక్కడ విషయం ఏంటంటే మేడం, కేంద్ర ప్రభుత్వము చెప్పిన దానికంటే ఒక 25 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కువగా కొనుగోలు చేసి ఇంకా ఒక 2-3 రోజుల్లో టార్గెట్ పూర్తి చేయాలని చెప్పి ఒక కృతనిశ్చయంతో ఈ గవర్నమెంట్ ఉంది. ఎక్కడైనా మిగతా రాష్ట్రాల్లో ఇలాంటి టార్గెట్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేశారని చెప్పి ఏదో ఒక యాత్ర పేరుతో ఈ రాష్ట్రంలో ఉన్న రైతులను అమాయకులను చేసే ప్రయత్నం చేస్తున్న బీజేపీ ఒకసారి తన గుండెల మీద చేసుకొని చెప్పుకోగలగాలి. ఇక్కడ ప్రధానంగా ఒకటైతే అర్థం చేసుకోవాలి, ఒక చిన్న ఇబ్బంది అయితే జరిగింది మేడం. అదేంటంటే బెంగాల్ ఎలక్షన్ జరగడం వల్ల, బీహార్లో మధ్యలో ఎలక్షన్ జరగడం వల్ల చాలామంది ఇక్కడ ఉన్న ఎవరైతే హమాలీలుగా పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది వలసలకు వెళ్ళిపోవడం జరిగింది. తద్వారా కొంతవరకు కూలీల సంబంధించిన మనకు ఏర్పాటు కావడంలో కొంత కూలీల కొరత కంటే గన్నీ బ్యాగుల కొరత, లారీల కొరత అదే కదండి ఎక్కువగా ఉంది మేడం. ఇంకో విషయం ఏంటంటే మేడం, నిజంగా చెప్పాలంటే ప్రతి సందర్భంలో ఖరీఫ్లో ఎక్కువ పంట పండించి రబీలో కొంతవరకు వేరే వైవిధ్యమైన పంటలకు వెళ్తారు, లేకపోతే రబీలో కొంతవరకు పంట తగ్గింపు కూడా జరుగుతుంది మేడం. ఎందుకంటే ఎండాకాలం రావడం, కొన్ని చోట్ల నీళ్లు కూడా కొంతవరకు కొరత ఏర్పడడంతో ఇలాంటి జరుగుతుంటాయి. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా చాలా పంట ఈ సంవత్సరం కూడా రబీ సీజన్లో ఖరీఫ్లో ఎంత వచ్చిందో ఎంతో 5% లేకపోతే 5%, 10% తగ్గితే తప్ప మిగతా అంత శాతం వరకు వచ్చిన సందర్భం ఉండే మేడం. అయినా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న రీతిలో దాన్ని జూన్ 1వ తారీఖు కల్లా ఫుల్ఫిల్ చేద్దామని అనుకుంటుంది. ఫుల్ఫిల్ చేస్తుంది మేడం. ఆ కృతనిశ్చయంతో మేము ఉన్నాం. ఎందుకంటే మా మంత్రులు కూడా ఎక్కడికక్కడ ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నారు. నేను అదే అడుగుతున్నా కదా మేడం, 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం. వెంకటనాయక్ గారు, అప్పుడు మీరు ఏం చేశారంటే, మీరు అప్పుడు బీఆర్ఎస్ ఉండేటప్పుడు, ప్రభుత్వం ఉండేటప్పుడు కళ్ళాల్లో ఏంటి వీళ్ళంతా ఎంత ఇబ్బంది పడుతున్నారంటూ ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని వెళ్ళి అప్పుడు రైతులు ఇంత అరిగోస పడుతున్నారంటూ మీరు ప్రత్యేకమైన డ్రైవ్లు చేశారు అప్పుడు. అయితే అది మర్చిపోయారా? మరి 2.5 ఏళ్ళు అవుతోంది. ఏంటి రైతుకు పంట పండించిన వెంటనే, అంటే మీరు ఇప్పుడు చెప్పింది బాగా పంట పండిందని, దిగుబడి బాగా వచ్చిందని సంతోషించాలా, అమ్మకానికి కుదరట్లేదని బాధపడాలా?
మరి ఈ 2.5 ఏళ్లలో రైతులు అప్పుడు కళ్ళాల్లో వాళ్ళు ఎంత కన్నీళ్లు పెడుతున్నారంటూ మీరు ప్రతి ఊరు వెళ్ళి చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి మరి వాళ్ళ కోసం ముందు నుంచి ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇవేం పెద్ద విషయాలు కూడా కాదు కదండి మేడం. ఒకటి వరేస్తే ఊరే అన్న నినాదం నుంచి గౌరవ కేసీఆర్ గారు గతంలో అసెంబ్లీ సాక్షిగా చెప్పిన నినాదం నుంచి ఈరోజు వరేస్తే ఒక వరంలా మార్చడంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా పనిచేస్తుందని. లేదండి, ఎక్కడుందండి? ఎలా ఉందండి వరేస్తే వరం ఇంకెక్కడుంది? మీరు ఇంకా చేరుకోలేదండి మేడం. ఇంకా 15 లక్షల మెట్రిక్ టన్నులు కనుక కొనుగోలు చేస్తే ఈ రాష్ట్రంలో సంపూర్ణంగా 100% ఇది రాష్ట్ర ప్రభుత్వం కొన్నట్టే మేడం. అంటే కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం అంత పెద్ద ఒక సాహసాన్ని ఇచ్చేసిందంటే రైతుల సంక్షేమం కోసమే కదా మేడం. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు దాదాపు మన హెచ్ఎం టీవీలోనే డిబేట్లు పెట్టిన సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే పౌర సరఫరాల శాఖ మంత్రి గారు కానీ అందరు కలిసి ఎన్ని సమీక్షలు చేస్తున్నారు, ఎంతవరకు అధికారులను ఆదేశిస్తున్నారు అన్న విషయం కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా మేడం. సో ఎక్కడైనా సరే నేనేమంటున్నా అంటే ఒక రోజు 2 రోజులు లేట్ అయినా సరే రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేస్తాము. కొనుగోలు చేసిన దాన్ని ఏది తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఇప్పటివరకు 16,700 కోట్ల వరకు ఇప్పటివరకు ఏది రైతులకు చెల్లించింది మేడం. అది కూడా 48 గంటల్లో చెల్లించింది మేడం ఈ రాష్ట్ర ప్రభుత్వము. 16,700 కోట్లు అంటే చిన్న విషయం కాదు కదా మేడం. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇది వ్యాపారస్తుల కంటే ఇంకా ముందు చూపు వచ్చి రైతుల కోసం పనిచేస్తుంది మేడం. అది మక్కల విషయంలో 25% మాత్రమే కొనాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం హుకుం జారీ చేస్తే మక్కలను కూడా 25% దాటి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది మేడం. ఎందుకంటే దళారీ వ్యవస్థ ఉండొద్దు. దళారీ వ్యవస్థ ద్వారా రైతులు ఇబ్బంది పడతారు. రైతులను ఎట్టి పరిస్థితుల్లో దళారీ వ్యవస్థ వైపు తీసుకువెళ్ళొద్దని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం మక్కలను కూడా జొన్నలను కూడా ప్రతి విషయంలో ముందుండి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది మేడం. ఇదే వ్యవహారం ఇంకో విషయం ఏంటంటే వైవిధ్యమైన పంటలను పండించే విషయంలో రైతులను ఎంకరేజ్ చేయడం కోసం తమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఎంతవరకు కృషి చేస్తున్న విషయం కూడా మీరు గ్రహించాల్సిన అవసరం ఉంది మేడం. ఓకే, రైట్ అండి మళ్ళీ మీ దగ్గరకు వస్తామండి. మరి మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దత్తాత్రేయ గారు. నమస్తే అండి. నమస్తే. వెంకటనాయక్ గారు చెప్తున్నారు అసలు కేంద్ర ప్రభుత్వం చెప్పిన దానికంటే ధాన్యం కానీ మక్కలు కానీ ఇంకా ఎక్కువ స్థాయిలోనే మేము కొన్నాము, ఖచ్చితంగా మేము చెప్పింది రీచ్ అవుతాము, మరొక 10 రోజుల్లో రీచ్ అవుతామని. కానీ మీరు అంటే చేయాల్సిన దానికంటే ఇంకా అతిగా చేస్తున్నారు. ఇంతకుముందు మరి మీ ప్రభుత్వ హయాంలో కూడా రైతులకి ఈ గోసలన్నీ ఉన్నాయి కదా, రైతుల కష్టాలు అలాగే ఉన్నాయి కదా, అప్పటికంటే ఇంకా మేము మెరుగ్గా చేస్తున్నాం అంటున్నారు. ఒక్కటే మేడం, తెలంగాణ రాష్ట్రంలో 9.5 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వంలో రైతులు రోడ్ల మీదకి వచ్చిన సందర్భాలు చాలా అరుదు, అంటే చాలా అరుదు. ఇవాళ 2.5 సంవత్సరాలలోనే యూరియా బస్తాల కోసం రోడ్ల మీద గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, వికలాంగులు, చిన్నపిల్లలు సైతం గంటల తరబడి క్యూలో నిలబడి బస్తాల కోసం నిరీక్షించిన సందర్భాలు మనం చూసినాం. అది పక్కన పెడితే పండించిన పంట 6 కాలం కష్టపడి పంట పండించిన రైతుకు గంపెడు ఆశలుంటాయి. పంట దిగుబడి కాగానే పంటని పొలంలో నుంచి కళ్ళంలోకి తీసుకొచ్చి ఆరబెడుతున్నప్పుడు నా పంట కొంటే నా కష్టాలన్నీ తీరిపోతాయి, నేను 6 కాలం పడ్డ కష్టం అంతా వెళ్ళిపోతుంది, వడ్డీ పైసలు వెళ్ళిపోతాయి, తెచ్చుకున్న అప్పులు తీరిపోతాయి, కూతురు పెళ్లి చేయొచ్చు, లేకపోతే ఇల్లు కట్టుకోవచ్చు అనేటువంటి గంపెడు ఆశలతోటి పంటని మార్కెట్ యార్డ్లకు తీసుకుపోవాలనుకుంటాడు. 45 రోజులుగా మార్కెట్ యార్డ్లలో పంటని పెట్టుకొని అక్కడే నిరీక్షిస్తుంటే ఈ ప్రభుత్వం ముందస్తుగా కొన్ని చర్యలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడు పంట కోతకు వస్తుంది, కోసినటువంటి కోత ఎన్ని రోజులు ఆరబెడతాడు రైతు, ఆరబెట్టిన తర్వాత ఎన్ని రోజులకు మార్కెట్కు తీసుకొస్తాడో ఈ ప్రభుత్వానికి ముందస్తుగా చిత్తశుద్ధి లేకపోవడం ఈ రాష్ట్ర ప్రజలు, రైతులు చేసుకున్నటువంటి పాపంగా భావిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు గనీ బ్యాగుల విషయంలో, అమాలి కూలీల విషయంలో, మార్కెట్ యార్డ్లలో ఏర్పాటు చేసే కాంటాల విషయంలో ఒక సమీక్ష నిర్వహించి క్యాబినెట్ ముఖ్యమంత్రి గారు వీటికి నిధులు విడుదల చేసేటువంటి పరిస్థితి ఏర్పాటైంది. ముఖ్యమంత్రి గారు విడుదల చేసే నిధులు అంటే జిల్లా అధికారులకు ఫస్ట్ నిధులు విడుదల చేయమని ఆదేశాలు ఇచ్చి అక్కడ ఏర్పాట్లను పురమాయించి ఏర్పాట్లు చేసిన తర్వాత బడ్జెట్లో పెట్టుకొని విడుదల చేయాల్సిన అంశం, అత్యవసర నిధి నుంచైనా విడుదల చేయాల్సిన అవసరం ఉంది రైతులకు. కానీ ఇవేవి చేయలేదు. పోగా ఇవాళ పంట దిగుబడి ముఖ్యమంత్రి గారేమో మేము 80% కొనేసినామని అంటారు. కానీ వాస్తవ విషయాన్ని నిన్న పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పౌర సరఫరాల శాఖ మంత్రి గారు పెద్దపల్లి మండలం పెద్ద కల్వలలో రైతులతో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినాం, 8 లక్షల పైచిలకు రైతులకు మేము లాభం చేసినాం, 11,000 కోట్లు చెల్లించినామని చెప్పేసి స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పారు. ఇప్పుడేమో మిత్రులు వెంకట్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు 16,000 కోట్లు మేము చెల్లించినాం, 70,000 టన్నులు మేము కొనేసినాం, ఇట్లా అబద్ధపు మాటలు చెప్పేసి కాలం గడిపే దత్తాత్రేయ గారు, అబద్ధపు మాటలు అంటే మిమ్మల్ని కూడా ఒకటి అడగాలి. అసలు 10 ఏళ్ల కాలంలో రైతన్నలు ఎప్పుడు ఎలాంటి కష్టాలు పడలేదు అంటున్నారు. మిర్చి రైతులకు గోళలు, అప్పుడు కూడా కళ్ళాల ధాన్యం తడిచిపోవడాలు మర్చిపోయారా మీరు?
మేడం, అకాల వర్షాలు గాని చెడగొట్టు వానలు గాని వస్తున్నప్పుడు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి టార్పాన్ కవర్లు పంపించడమో, పండించినటువంటి పంటను మనం ఏదైతే మార్కెట్ యార్డులోకి షిఫ్ట్ చేయడమో చేయాలా. అయితే ఈ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం ఏంటంటే, కాదు, నేను అడుగుతున్నది మీరు చేసిన దాని గురించి అడుగుతున్నాను. అప్పటి రైతు అరుగుసల గురించి అడుగుతున్నాను. మిర్చి రైతులకు సంఖ్యలు వేసిన దాని గురించి అడుగుతున్నాను. వినండి అర్చన గారు, గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో బాయిల్డ్ కోటా కింద కేంద్ర ప్రభుత్వాన్ని ముందస్తుగానే ఒప్పించి మార్కెట్ యార్డులో నిల్వ ఉన్న ధాన్యాన్ని మేము సప్లై చేసేసి బాయిల్డ్ కోటాని 30% నుంచి 40% మేము ఇంక్రీజ్ చేసినాము. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకొని పోయింది. తీసుకపోకపోతే ఇక్కడ నుంచి ప్రభుత్వం ఖర్చు పెట్టుకొని ధాన్యం తీసుకొని వచ్చి ఢిల్లీలో పార్లమెంటు ముందర గోధుమ బస్తాలు లేకపోతే వరి బస్తాలు అక్కడ బారబోస్తామని చెప్పినాం. ఆ స్టేట్మెంట్ కేసీఆర్ గారు ఇచ్చారు ముఖ్యమంత్రిగా. ఆయన ఇచ్చిన తర్వాత బాయిల్డ్ కోటాని పెంచారు, 40% కోటా వాళ్ళు తీసుకున్నారు. మేము ఏమంటా ఉన్నామంటే మేడం, ఇవాళ రైతులకు రాజకీయం తెలియదు. రైతులకు రాజకీయ రంగు పులిమి, రైతుల కష్టాన్ని హేళన చేస్తూ, రైతుల పోరాటాన్ని అవమానపరుస్తూ రైతులను ఇబ్బంది పెడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి ముందస్తుగా చర్యలు తీసుకోవాలని చిత్తశుద్ధి సోయి లేకపోవడం ఇలా రైతులు పడుతున్న బాధలకు కారణమైంది. వాళ్ళ పండించిన పంట మొత్తం వర్షార్పితమై 1000 బస్తాలు తీసుకొని వచ్చినటువంటి రైతుకు 300 నుంచి 400 బస్తాలు వర్షంలోనే కొట్టుకపోతే ఆ రైతు ఎంత విలువలాడతాడు, ఎంత కన్నీటి పర్వంతం అవుతాడు? ఆ రైతు గోసను ఎవరు అర్థం చేసుకోవాలా మేడం? నేను అనేది ఏంటంటే, రైతులని రాజకీయంలోకి లాగకండి దయచేసి. ప్రతిపక్షాలుగా మేము మాట్లాడతాం. ఎందుకు మాట్లాడతాము? గతంలో మీరు మాట్లాడినారు, మేమేం అనలేదే. ఇవాళ బీజేపీ మాట్లాడుతుంది, పెట్రోల్ ధరలు డీజిల్ ధరలను పక్కకు పెట్టి రైతులకు భరోసా ఇస్తామని పోతుంది. ఆ పార్టీకి ఆ రైట్ ఉంది, పోవచ్చు. కానీ మీరు చేయాల్సిన చక్కదనం కూడా ఉంది కదా. ఇవాళ 9 రకాల పంటలకు మీరు గిట్టుబాటు ధరలు లేకపోతే ఈ ధరలు ఆ ధరలు ఇస్తామని చెప్పి ప్రకటించి ఏ ఒక్క పంట కూడా ప్రకటించకుండా కేంద్రం కూడా రాష్ట్రాన్ని మోసం చేసింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా విడుదల చేయడంలో కేంద్రం మోసం చేసింది. ఇవాళ మేము గతంలో మేడం మీరు అనుకోవచ్చు, మేము మా కేసీఆర్ గారి పాలన మొత్తం కూడా రైతు సెంట్రిక్ గా జరిగింది. రైతుకు ఏ కష్టం రాకుండా మేము కాపాడుకున్నాం. ఊర్లకు కాంటాలు పంపించినాం, అధికారులను పంపించినాం. మిత్రుడు ఏమంటున్నాడు, బెంగాల్లో ఎన్నికలైన కూలీలు కరువైంది అంటే అది ఎన్నికల నోటిఫికేషన్ తెల్లారితే వచ్చిందా? 6 నెలల ముందు నుంచి ఎన్నికల నోటిఫికేషన్ గురించి ఉంటుంది సమాచారం. మరి పంట కొనాలనేటువంటిది 2 నెలల నుంచి స్టార్ట్ అయింది. నువ్వు అంతకు ముందే పురమాయించుకోవాలి కదా, ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకోవాలి కదా, లేకపోతే ఉన్న రాష్ట్రాల్లో ఉన్నటువంటి కూలీలను ఏర్పాటు చేసుకోవాలి కదా. అమాలి కూలీలు ఉండరు, గన్ని బస్తాలు ఉండవు, డబ్బనం ఉండదు, సుత్లీ ఉండదు, అధికారులు ఉండరు. ఎవరికి అమ్ముకుంటారు? మార్కెట్ యార్డుకు తీసుకుపోయినటువంటి ఆ ట్రాక్టర్లో లారీలో ఉన్న బస్తాలు ఒక రోజు దింపకపోతే 2వ రోజు కూలి పడుతుంది. ఇవాళ తడిసిన బస్తాను మళ్ళీ ఆరబెట్టాలంటే 1 కుంటాలకు 500 రూపాయల కూలి అడుగుతున్నారు కూలీలు రైతుకు. ఏం లాభం పాపం రైతు పంట పండించుకొని తెచ్చిన పంట అంతా వర్షార్పితం అవుతుంటే కన్నీటి పర్వంతం అవుతా ఉన్నాడు. ఈ రైతుల కన్నీళ్లలో రేవంత్ ప్రభుత్వం కొట్టుకపోతుంది. గుర్తుపెట్టుకోండి మీరు, ఈ రైతులు చాలు రేవంత్ రెడ్డిని ఓడగొట్టడానికి. కలవమనండి, రమ్మనండి రైతుల దగ్గరికి. లేకపోతే జిల్లాలో మీటింగ్లు పెట్టుడు కాదు, రైతుల మధ్యలో మాట్లాడండి. రైట్ అండి, రైట్ అండి. మళ్ళీ మీ దగ్గరికి వస్తామండి. మరి మనతో పాటు ఉన్నారు బీజేపీ అధికార ప్రతినిధి తులా ఆంజనేయులు గారు. నమస్తే అండి తులా ఆంజనేయులు గారు. నమస్తే మేడం. మరి మీరు రైతు గోస బీజేపీ భరోసా అంటూ రైతుల దగ్గరికి వెళ్తున్నారు, ప్రజల్లోకి వెళ్తున్నారు. కానీ కాకపోతే కేంద్ర ప్రభుత్వం 9 రకాల పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పింది, కానీ అది మోసం చేసింది బీజేపీ. ఇక్కడ మాత్రం ఇప్పుడు రైతు గోస బీజేపీ భరోసా అంటూ ముందుకెళ్తోంది అని బీఆర్ఎస్ నాయకులు మిమ్మల్ని కామెంట్ చేస్తున్నారండి. మేడం, ముందుగా అర్చన గారు మీకు, అదేవిధంగా ప్యానల్లో నాతో పాటు ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా హెచ్ఎంటీ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతుల యొక్క పరిస్థితి ఎట్లుందంటే పెనం మీదకి వెళ్ళిపోయి పొయ్యిలబడ్డ చెందంగా తయారైంది. ఇవాళ 2 రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, రైతులను అరిగోస పెట్టుకొని ఇవాళ ఎవరి మీద ఒకరి మీద ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద పతనం చేయాలి. అప్పుడున్నటువంటి అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఇలా కేంద్రం పైసలు ఇస్తే నువ్వు వడ్లు కొంటావు, ఆ వడ్లు కూడా కొనసాధన అయితే లేదా అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ ఉన్నటువంటి ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడేమో ఈ ప్రతిపక్షంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనడంలో వైఫల్యమైందని చెప్పేసి వీళ్ళు అంటే కేవలం రైతులను మధ్యలో విపరీతమైనటువంటి బాధకు గోసకు ఇవాళ పరిస్థితి వస్తుంది. ఇవాళ రైతులకు కనీస మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించడంలో, ఈ రైతులకు వరి కోసిన తర్వాత లేకపోతే వరి మక్కనో జొన్ననో ఈ కోసిన తర్వాత ఏ విధమైనటువంటి కార్యాచరణ చేపట్టాలన్నటువంటి కనీస అవగాహన లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వము కనీసం సమన్వయ సమావేశాలను ముందు ఏర్పాటు చేసుకొని లేకపోవడమే దీనికి వైఫల్యం.
సరే ఒక కేంద్రం అయింది, రెండు కళ్ళాల కాడ అయింది, 3 కళ్ళాల కాడ అయింది అని అంటే ఏమో అనుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 8,514 కళ్ళాల కాడ సేమ్ ఇదే పరిస్థితి. ఒకడ గొర్రె సంచులు ఉండవు, ఒకడ తబ్లం ఉండదు, ఒకడ లారీలు ఉండవు, ఒకడ టాల్పిన్ కవర్లు ఉండవు. రైతులకు ఆ వడ్లను ఏదో షిఫ్ట్ చేయడానికి అమాలీలు ఉండదు. అంటే ప్రతి చోట ఈ 8,514 కేంద్రాలలో ప్రతి చోట ఒక విధమైనటువంటి సమస్యను రైతులు ఎదుర్కొంటా ఉన్నారు. అది లారీలలో లోడ్ అయిన తర్వాత కూడా ఆ లోడ్ అయినటువంటి లారీలో ఉన్నటువంటి వడ్లను ఎక్కడికి షిఫ్ట్ చేయాలనేటువంటి ప్రతిపాదన కూడా ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కరెక్ట్ ప్రతిపాదన లేదు. ఎందుకనంటే ఈ వడ్లను ఏదైతే లారీలు ఉన్నాయో, లారీలు ఇలా చాలా మంది నేను మొన్న కొండగట్టు నుంచి వెళ్ళి నేను మంచిగా వస్తున్నట్టు మార్గ మధ్యలో చాలా లారీలు ఆగున్నాయి. నేను ఆ లారీ డ్రైవర్లు అడిగిన, అన్న ఏమైందన్న గిన్నె లారీలు ఆపినారు, ఏం జరిగింది అని అంటే, అన్న అక్కడికి పోతే చెక్ పోస్ట్ ఉండేది. అక్కడ మాది ఏదైతే గోదావరి గూడెం గుట్ట కాడ ఒక చెక్ పోస్ట్ ఉండేది. ఆ చెక్ పోస్ట్ కాడ లారీలు ఆపి మమ్మల్ని వడ్లకు పోమంటారు. అంటే అన్న మీరు కూడా ఒక తోటి రైతులే కదా పోవచ్చు అంటే, అన్న 1 రోజు 2 రోజులు 3 రోజులు అయితే మేము పోతామన్నా, మా తోటి లారీ డ్రైవర్లు ఇప్పటికి 10 రోజుల నుంచి వెళ్ళి లారీలలో లోడ్ అయి ఉన్నది. ఆ లారీలో లోడ్ అయినటువంటి డ్రైవర్ కి కనీసం అక్కడ తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు, ఏడికి పోదాం అనేటువంటి పరిస్థితి ఉందని అయ్యాలా. మళ్ళీ లారీల మీద ఉన్నటువంటి వడ్లు తరిస్తే మాకు ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉన్నాయి. కాబట్టి ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి 1 రోజు 2 రోజులు అన్లోడ్ అయితే మేము ఆ లారీలను తీసుకుపోగలుగుతాం, మేము పెడతాం, మాకు ఇబ్బంది ఏం లేదు అని చెప్పేసి మాట్లాడు. అంటే లోడ్ అయినటువంటి వడ్లను కూడా ఏడికి షిఫ్ట్ చేయాలి, ఎక్కడికి పంపించాలి అనేటువంటి కనీస ప్రణాళిక కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు. అందుకోసమే ఇలా ఈ విధమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఆంజనేయులు గారు కేంద్ర ప్రభుత్వం చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువగానే మేము వడ్లు కొనుగోలు చేశామని వెంకటనాయక్ గారు అంటున్నారండి. అయితే ఏదైతే వెంకటనాయక్ గారు చెప్తా ఉన్నారో, ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వము క్లుప్తంగా ముందే అడిగిందండి. ఏదైతే వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు మీ రాష్ట్రం నుంచి వెళ్ళి వడ్లు ఎంత వస్తున్నాయి, మక్కలు ఎంత వస్తున్నాయి, లేకపోతే ఏ పాడి ఏ విధంగా వస్తుంది అనేటువంటి సమాచారాన్ని ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికే కాదు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం సూచన తెలియజేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము కేవలం 20 లక్షల మెట్రిక్ టన్లకు సంబంధించినటువంటి మాత్రాన్ని పంపించింది. తర్వాత మళ్ళీ మాకు ఎక్కువ వస్తుంది అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నియమ నిబంధనలు పెట్టకుండా, ఎలాంటి కండిషన్లు పెట్టకుండా మీ దగ్గర నుంచి ఎంత పాడి వస్తే అంత పాడిని మేము కొనడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం క్లుప్తంగా తెలియజేసిన తర్వాత అప్పుడు వీళ్ళలో సమన్వయం జరిగి అప్పుడు వీళ్ళ జ్ఞానోదయం అయ్యి అప్పుడు మేము కొంటామని చెప్పేసి ముందుకు వచ్చింది. లేదు అనుకోండి, ఇలా కేంద్ర ప్రభుత్వం కొంటలేదనుకున్నప్పుడు రైతులకు ఇబ్బంది కలగకుండా మీరు కొని దాచిపెట్టాలి కదా, ఏదో గోదాములు అయితే స్టోరేజ్ చేయాలి కదా. మీరు ఇలా పండించినటువంటి వాటిలను ఎక్కడ స్టోరేజ్ చేయడానికి కూడా మీకు గోదాములు లేనటువంటి పరిస్థితి, ఇలా రైతులను గోస పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి మేము ప్రజల్లోకి రైతు గోస బీజేపీ భరోసా అని చెప్పేసి మా రామచంద్రరావు గారి అధ్యక్ష నేతృత్వంలో ఇలా ప్రతి రైతు దగ్గర అడుగుతా ఉన్నాం. ఇలా కొన్నటువంటి వడ్లకు సరే కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి నిధుల్లో కొన్నటువంటి వడ్లకు కూడా ఇప్పటి వరకు రైతులకు పైసలు అకౌంట్లో వేయలేదు. చాలా మందికి, కొంతమందికి వేసి మేము వేసినామని చెప్పి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఇలా కేంద్ర ప్రభుత్వము బీజేపీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము రైతుల దగ్గర నుంచి ప్రతి గింజ లాస్ట్ వరకు ఉన్నటువంటి ప్రతి గింజ కూడా మేము కొనడానికి సిద్ధంగా ఉన్నాము, ప్రతి గింజను కొంటాము, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తే అంత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వము క్లుప్తంగా తెలియజేసింది. అయినా కూడా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి నాయకుల మధ్య ఉన్నటువంటి సమన్వయ లోపం, అధికారుల మధ్య ఉన్నటువంటి సమన్వయ లోపం కారణంగా ఇలా రైతులు చనిపోతున్నటువంటి పరిస్థితి, కళ్ళాల మీద గుండె నొప్పులతోని ఇలా చనిపోయేటువంటి పరిస్థితి కనబడుతోంది. కేవలం ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం మాత్రమే. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అదే విధంగా ఏదైతే పౌర సరఫరా శాఖ మంత్రి వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి సమన్వయ లోపమే వీళ్ళ కారణంగానే ఈ 8,514 కళ్ళాల కాడ నుంచి లేవలసినటువంటి ఏదైతే తీసుకుపోవాల్సినటువంటి గోన సంచులు కావచ్చు, ఇలా తాళ్లు కావచ్చు, ఇలా హమాలీలు కావచ్చు, వీటి మీద ప్రక్షాళన ఒక ప్రణాళిక ఒక విధంగా లేకపోవడం కారణంగానే ఇవాళ ఈ వైఫల్యం జరిగిందని చెప్పి. మరి ఇప్పుడు మనం వెంకటనాయక్ గారితో మాట్లాడదాం. వెంకటనాయక్ గారు, మీరు ఇందాక చెప్పారు 16,000 కోట్లు చెల్లించాం రైతులకు ఇప్పటికీ. కాదు 16,000 కోట్లు కాదు, 11,000 కోట్లు మాత్రమే అంటూ దత్తాత్రేయ గారు అంటున్నారు బీఆర్ఎస్ నుంచి. అలాగే ఒక 4-5 రోజుల్లోనే మొత్తంగా వరి ధాన్యాన్ని కొనేయాలంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. సాధ్యమేనండి? మేడం, నేను ఇక్కడ కొన్ని నిజాలు చెప్పాలి. సరే, వాళ్ళ రాజకీయాలు మాట్లాడినట్టు నేను మాట్లాడలేను. బీజేపీ నాయకులు ఇంకా ఒక మెట్టు పైకి వెళ్ళి మరీ రాజకీయాలు మాట్లాడే ప్రయత్నం చేశారు. నేను ఒక చిన్న వివరణ ఇద్దాం అనుకుంటున్నా మేడం. 2022-23
ఆ ఇయర్కి యాన్యువల్ ఇయర్కి రబీకి వారు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు మాట్లాడుతున్నారో 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. అప్పుడు వారు చెల్లించింది 13,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు మేము ఇప్పటి వరకు ఇంకా కొనాల్సి ఉంది కూడా, ఇంకా కొన్నది కూడా 75 లక్షల మెట్రిక్ టన్నులు, ఇంకా కొంటే 90 లక్షల మెట్రిక్ టన్నులు 100% కొని తీరుతాం అని చెప్పి మేము ఛాలెంజ్ చేసినాం. అంటే ఎంత డిఫరెన్స్ ఉంది మేడం? అంటే ఆ రోజు ఏం జరిగింది మరి ఆ వ్యవహారంలో? అంటే రాష్ట్ర ప్రభుత్వం లిమిట్ దాటి కొంటున్న సందర్భంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఒక లిమిట్ పెట్టింది. ఎందుకంటే ఈ వడ్లు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం పోవాల్సిందే, వాళ్ళు ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం మేడం. ఈ వడ్లు మొత్తం ఏది తెలంగాణ రాష్ట్రం మాత్రమే, ఏది మనకు ఫుడ్ కార్పొరేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రం మాత్రమే తిన్నది మేడం. తెలంగాణ రాష్ట్రం మాత్రమే సివిల్ సప్లై ద్వారా దాన్ని తీసుకోదు. ఇది యూనివర్సల్ గా డిస్ట్రిబ్యూట్ అయ్యి దేశవ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ అయ్యే అంశం. సరే మాకు తెలియదు, మాకు ముందే చెప్పాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఏ రాష్ట్రంలో ఏ ధాన్యం ఎంతవరకు పండుతుందని చెప్పి ర్యాంకింగ్ ఇచ్చేదే కేంద్ర ప్రభుత్వం మేడం, కేంద్ర ప్రభుత్వ సంస్థలు. ప్రతి లెక్కలు వాళ్ళ దగ్గర ఉంటాయి. కానీ తీరా కొనుగోలు చేసే విషయానికి వచ్చినప్పుడు మీరు చూడండి, ఒక చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. ఏది ఉత్తరాది రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ కానీ మిగతా కొన్ని రాష్ట్రాల్లో ఆ కొనుగోలు చేసే ప్రక్రియను దక్షిణాది రాష్ట్రాల్లో కొనుగోలు చేసే ప్రక్రియకు చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఈ రూపేణా దక్షిణాది రాష్ట్రాల మీద బటన్ పడేటట్టు కేంద్ర ప్రభుత్వం ఒక వ్యూహాత్మకమైన కుట్రను కూడా తెరదీసే ప్రయత్నం చేస్తుంది. నిజంగా చెప్పాలంటే ఉత్తరప్రదేశ్ కంటే మన దగ్గరనే ప్యాడ్ ఎక్కువ పండుతుంది మేడం. అయినా సరే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పెద్దది కాబట్టి అక్కడ వాళ్లకు ఏది కొనుగోలు శక్తిని పెంచే ప్రయత్నం చేస్తారు. కానీ మన దగ్గర మాత్రం 51 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనాలని వాళ్ళు హుకుం జారీ చేసిన తర్వాత పైన ఏది కొన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం రిస్క్ తీసుకున్నట్టే. మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న రిస్క్ లో కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఉండదా? మరి ఈ విషయం కల్లాల దగ్గర అడిగినప్పుడు మీరు ఎంత కొన్నారు, మీరు ఎంత లిమిట్ పెట్టారు అని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేస్తే 100% వాళ్ళ మనసాక్షులు కానీ తెలియాల్సి ఉంటుంది కదా మేడం, ఇది బీజేపీ నాయకులకి. కానీ ఇక్కడ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర రైతులను మభ్యపెట్టాలి, తెలంగాణ రాష్ట్ర రైతుల మీద రాజకీయం చేయాలి. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, నిజంగా వాళ్ళకి దమ్ముంటే పండించిన ప్రతి గింజను మేము కొంటామని చెప్పి బయటకు వచ్చి చెప్పండి మేడం. ఇలా లిమిట్ పెట్టడం ఎందుకు మేడం? అంటే రైతులకు తెలియదనా? ఈ 51 లక్షల కోట్ల మెట్రిక్ టన్నులు, ఈ 90 లక్షల కోట్ల మెట్రిక్ టన్నులు అవంటే ఇవన్నీ మాకు తెలియవు, ఆ లెక్కలు మాకు సంబంధం లేదని చెప్పి వాళ్ళకి రైతులకు తెలియదు అని చెప్పి వీళ్ళే భ్రమించి రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. లిమిట్ ని ఎత్తేయమని చెప్పండి మేడం. ఎందుకు మేడం? ఏది మన మొక్కలు తెలంగాణ రాష్ట్రంలో మంచిగా వండుతాయి. ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ ఏ తేడా లేకుండా మొక్కలు ప్రతి చోట తెలంగాణ రాష్ట్ర భూమి మీద వండుతాయి. ఎందుకు మొక్కలకు లిమిట్ పెట్టరు? మీరు మొక్కలను ఎక్కువ కొంటామని చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం మీద భారం లేకుండా చేయండి. ఎందుకు ఇక్కడ మీ బీజేపీ ప్రభుత్వం లేదని చెప్పి ఏది ఇట్లా చేసే ప్రయత్నం చేస్తున్నారా? సో మేము ఒకటే అంటున్నాం, బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఏ ప్రభుత్వాలు ఉన్నా సరే బీజేపీ పై నుంచి కపట రాజకీయాలు చేయడం దానికి అలవాటు. ఈరోజు జస్ట్ కూడా రాజకీయం మేడం, రైతుల సంక్షేమం కాదు, రైతుల కోసం పనిచేసే వ్యవహారం కాదు ఇదంతా. లిమిట్ ఎత్తేమని చెప్పండి మేడం, లిమిట్ ఎత్తేమని చెప్పండి. ఆ లిమిట్ ఎత్తేసిన తర్వాత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే తప్పకుండా రైతులకు మేము క్షమాపణ చెప్తాం. లిమిట్ ఎత్తేయకుండా కనుక మీరు ఉంటే మాత్రం మీరు రైతులకు క్షమాపణ చెప్పండి. రైతు ఘోష యాత్ర పేరు పెట్టాల్సిన అవసరం ఏంది? మీరు అడిగిన ప్రతి చోట అక్కడ ఎందుకు కొనుగోలు జరిగిందంటే మీరు పెట్టిన లిమిట్ వల్లనే కావచ్చు అని చెప్పి మీరు ఎందుకు మీ మనసాక్షి ఒప్పుకుంటలేరు? కాబట్టి ఇవన్నీ చాలా అంశాలు దీంట్లో దాగి ఉన్నాయి మేడం. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ రైతులు వీళ్ళ మాటలు చూసి మోసపోరు. మేము వీళ్ళు పెట్టిన లిమిట్ కంటే 90 లక్షల మెట్రిక్ టన్నులు 51 లక్షల మెట్రిక్ టన్నులు ఎంత డిఫరెన్స్ ఉంది మేడం? దాదాపు సగం. అంటే 50% వాళ్ళు ఇస్తే 50% ఎక్కువగా బటన్ పెట్టుకుని మరి రాష్ట్ర ప్రభుత్వం. వెంకటయ్య గారు, మరి మనం దత్తాత్రేయ గారిని అడుగుదాం అదే మాట. దత్తాత్రేయ గారు, మరి మనకు తెలంగాణలో చూసుకుంటే ధాన్యం కావచ్చు, మొక్కలు కావచ్చు చాలా ఎక్కువగా పండుతాయి. మరి దానికి లిమిట్ ఎందుకు? పండిన ప్రతి గింజను కొనొచ్చు కదా కేంద్ర ప్రభుత్వం. మరి ఇప్పుడు ఇక్కడ రైతు కోసం బీజేపీ భరోసా అంటూ యాత్రలు చేయడం కాదు, ఆ లిమిట్స్ అన్ని తీసేయండి, మొత్తం ప్రతి గింజ కొంటామని మీరు రండి అని అంటున్నారండి, ఏమంటారు? ఒక నిమిషం మేడం. అయితే వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం 9.5 సంవత్సరాల్లో ఒక గొప్ప విజయాన్ని సాధించింది. ఒక గొప్ప అంటే గ్రీన్ రెవల్యూషన్ లాగా, లేకపోతే అగ్రికల్చర్ రెవల్యూషన్, హరిత విప్లవం లాగా తెలంగాణ రాష్ట్రంలో ఒక 4-5 రెవల్యూషన్స్ జరిగినాయి. అందులో ప్రధానంగా వ్యవసాయం మీద మేము పూర్తి స్థాయిలో రైతులకు ఎలాంటి కష్టం రాకుండా కేసీఆర్ గారు రైతులకు రైతు బంధు ఇవ్వడం కానీ, రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం కానీ, రైతులకు రైతు బీమా ఇవ్వడం కానీ, రైతులకు సాగునీరు ఇవ్వడం కానీ, ఇట్లా ఇవి చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో పంట దిగుబడి పెరిగింది. మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి 9 రకాల పంటల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే 4వ స్థానానికి ఎగబాకింది. అయితే రైసు గతంలో మనం కర్నూలు రైసు మాత్రమే తినేవాళ్ళం, లేకపోతే ఇంకో గుంటూరు రైసు మాత్రమే ఇట్లా తినేవాళ్ళం. కానీ తెలంగాణ రాష్ట్రంలో నాగార్జున సాగర్ ఏరియా మాత్రమే రైసు పండిస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ అయినటువంటి కరీంనగర్, జగిత్యాల లాంటి ప్రాంతాల్లో కూడా అద్భుతమైనటువంటి రైసు ఫార్మింగ్ అవుతుంది.
Correct. కాబట్టి ఈ ఉత్పత్తి జరిగిన తర్వాత ఉత్పత్తి అయినటువంటి పంట మొత్తం ఓవరాల్ గా అన్ని పంటలు తీసుకుంటే 1,41,00,000 టన్నుల పంట ఉత్పత్తి జరుగుతుంది. సో పంట ఉత్పత్తి పెరిగినప్పుడు కొనుగోలు శక్తి కూడా ప్రభుత్వాలు పెంచాల్సిన అవసరం ఉంది. మేము పెంచినాం, మేము కొన్నప్పుడు ఏ రోజు కూడా ఇబ్బందులు రాలేదు. కానీ మీరు 2022-23 64 టన్నుల మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నారు. దాన్ని మించి ఇప్పుడు మేము కొన్నా కూడా ఇంకెలా గొడవ చేస్తున్నారు, కేవలం రాజకీయం చేస్తున్నారు అంటున్నది కదండి. లేదు, వినండి. ఆ రోజు జరిగిన సంఘటన ఏంటంటే, మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఒక కండిషన్ పెట్టింది. మనకు రా రైస్ అని, బాయిల్డ్ రైస్ అని 2 రకాల రైస్లు ఉంటాయి. మిల్లింగ్ చేసిన తర్వాత తీసుకునే రైట్ ఏమో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ చేయడానికి తీసుకెళ్తుంది. మిల్లింగ్ చేయడానికంటే తర్వాత మన మార్కెట్ లోకి పంపుకోవడానికి, ప్రైవేట్ యజమానులకు అమ్ముకోవడానికి బాయిల్డ్ కోటా కింద ఉంటుంది. బాయిల్డ్ కోటాను తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం విల్లింగ్ లేదు. అవును. అయితే లేకపోవడం వల్ల మనమేం చేసినామంటే రిక్వెస్ట్ పెట్టినాం. ఆ సంవత్సరం తీసుకోకపోవడం వల్ల ఇవాళ పంట కొనుగోలు పరిచిపోయింది. మేము ఒప్పుకుంటున్నాము. మేము అంటే మరీ వీళ్ళలాగా ఇంత దారుణంగా రైతులు రోడ్ల మీదకి వచ్చి ఇబ్బందులు పడి వర్షార్పితం అయిపోయేదాకా పంట కొనకుండా మేము వేచి చూడలేదు. జరిగాయి దత్తాత్రేయ గారు. మనం ఏది ఏమైనా రైతు పక్షం నుండి మాట్లాడదామండి. రైతు పక్షం నుండి మాట్లాడదాం. ఇప్పుడు ఒకటండి, వినండి. ఇప్పుడు వాళ్ళని అనడం వీళ్ళని అనడం కాదు. ఇప్పుడు ఏం చేస్తే రైతన్నకు మేలు జరుగుతుంది, ఆయన కన్నీళ్ళ నుంచి కాస్తైనా మనం గట్టెక్కించగలుగుతాం, అది చెప్పండి మేడం. తక్షణం రైతులకు ఎలాంటి కండిషన్స్ లేకుండా, అది తడిసిన ధాన్యమా, తడవని ధాన్యమా, ఎండిన ధాన్యమా, మాయిశ్చర్ లేని ధాన్యమా అనేటువంటి కండిషన్స్ లేకుండా రైతుకు ఏదైతే ప్రభుత్వం ఒక ధర ప్రకటించిందో అదే ధర ప్రకారం తడిసిన ధాన్యాన్నైనా తడవని ధాన్యాన్నైనా కొనుగోలు చేస్తే రైతు కష్టాలు ఎంతో కొంత తీరుతాయి. ప్లస్ ఇంకోటి, కొనుగోలు కేంద్రాలను పెంచాలా. ఇవాళ మేము గతంలో 8,012 కొనుగోలు కేంద్రాలను మేము పెడితే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం 6,200 పైసలకి కొనుగోలు కేంద్రాలు మాత్రమే పనిచేస్తా ఉన్నాయి. దాని వల్ల ఒకే కేంద్రానికి ఎక్కువ మొత్తంలో ధాన్యం తీసుకొని రైతులు వస్తా ఉన్నారు. అక్కడ గడిబిడం ఏర్పడుతుంది. నేను ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, రాష్ట్ర కొనుగోలు కేంద్రాలు ఎందుకంటే తగ్గించారు మేడం? అది సీజన్ బట్టి ఉంటుంది మేడం. ఇప్పుడు ఖరీఫ్ లో ఎక్కువ కొనుగోలు కేంద్రాలు ఉంటాయి. రబీ విషయానికి వచ్చినప్పుడు కొంచెం తగ్గుతాయి మేడం. ఎందుకంటే రబీ విషయానికి వచ్చినప్పుడు పంట విషయానికి వస్తే 5% మాత్రమే తక్కువగా అంతా పంట కదండి మేడం. నేనేమంటున్నా, ఇప్పుడు మొక్కజొన్నలు, జొన్నలు ఇవన్నీ ఖరీఫ్ లో పండియారు మేడం. ఇప్పుడు ఆల్రెడీ వరి వేసేస్తారు. తర్వాత సీజన్ లో మాత్రం మొక్కజొన్నలు కానీ చిన్న చిన్న పంటలు కానీ వేరే త్వరితగతిన వచ్చాయి. ఎందుకంటే రబీకి 3 నెలల కాలం, అంటే 2.5 నుంచి 3 నెలల కాల పరిమితి ఉంటుంది. ఖరీఫ్ మాత్రం 4 నెలల కాల పరిమితి ఉంటుంది మేడం. సో ఆ డిఫరెన్సెస్ బేస్ చేసుకుని ఉంటది మేడం. అది ఏ రాష్ట్రంలోనైనా, తెలంగాణ రాష్ట్రం ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉండే ప్రక్రియ మేడం. సరే, రైట్ అండి. దత్తాత్రేయ గారు మీరు కంటిన్యూ చేయండి. అయితే మేడం, ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తుగా ప్రణాళికలు లేకపోవడం వల్ల రైతులకు ఇన్ని ఇబ్బందులు వచ్చినాయి. ఇప్పుడు కొనుగోలు కేంద్రాలకు కావలసినటువంటి సరుకులు సమకూర్చడంలో కూడా ప్రభుత్వం విఫలమైంది. ఇప్పుడు ఏముంటది మేడం, గన్ని బ్యాగులు ఒకటి, సుత్తులి, డబనము, కాంటా ఏర్పాటు చేయడం, అధికారులను పురమాయించడం, హమాలి కూలను ఏర్పాటు చేయడం. గతంలో కేసీఆర్ గారు ఏం చేశారంటే, బీహార్ నుంచి ప్లస్ బెంగాల్ నుంచి వచ్చినటువంటి హమాలి కూలీల సంఘాలను ఎవరైతే కోఆర్డినేట్ చేస్తారో, ఇప్పుడు మనం ఏమంటామంటే, ఇప్పుడు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నామంటే కూలీలను తీసుకొచ్చేటువంటి ఒక ఏజెంట్ ఉంటాడు. ఆ ఏజెంట్లతో మీటింగ్లు ఏర్పాటు చేసేది మేము. ఆ ఏర్పాటు చేసి ముందస్తుగానే వాళ్ళకి అడ్వాన్సులు చెల్లించి వాళ్ళని తీసుకొచ్చి ఆ మార్కెట్ యార్డులోకి దింపినటువంటి సందర్భాలు మేము చేసినాం. ఆ తర్వాత ఇప్పుడు ఏదైతే లారీ డ్రైవర్ల యజమాన్యం ఉంటుంది, లారీ డ్రైవర్ల యజమానుల సంఘాలతో మీటింగులు పెట్టి, ఒక్క లారీ కూడా వేరే, ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ పోతున్నాం సార్ మేము అక్కడ, లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నాం అక్కడ పోతున్నాం సార్, ఇక్కడ పోతున్నాం అంటే అవన్నీ ఆపండి అయ్యా. కొనుగోలు అయిపోయే వరకు మీ లారీలన్నీ కూడా పంట కొనుగోలు కేంద్రాలకే వెళ్ళాలా. అక్కడ నుంచి పంట అంటే దత్తాత్రేయ గారు 10 ఏళ్లలో రైతులు ఎప్పుడు అమ్ముకోవడానికి ధాన్యానికి గవర్నమెంట్ సేకరణ చేయడానికి ఎలాంటి ఇబ్బందులు లేవంటారు, చాలా సాఫీగా సాగిపోయింది అంటారు. నేనేమంటున్నా, 100% మేము చేసినాం అని అనట్లేదు, 90% మేము చేసినాం. 10% లోపాలు ఎక్కడనే ఉంటాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 60% లోపాలు ఉన్నాయి, 40% కూడా పూర్తి చేస్తలేరు కొనుగోలు అంటున్నా నేను. మీరు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి లోపాలు ఉన్నాయి అని చెప్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి, నేను అదే చెప్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ చేసిన మిస్టేక్ ఏంటంటే, కొనుగోలు కేంద్రాలను ముందస్తుగా ఏర్పాటు చేయకపోగా దానికి సంబంధించిన నిధులు ముఖ్యమంత్రి గారే విడుదల చేయాలా, కేబినెట్ ఆమోదమే పొందాలని వేచి చూడడం, గన్నీ బ్యాగులను ముందస్తుగా బెంగాల్ నుంచో లేకపోతే బీహార్ నుంచో తీసుకొచ్చుకోకపోవడం, తర్వాత కూలీలను ఏర్పాటు చేసుకోవడంలో విఫలం కావడం, లారీ యజమానులతో మాట్లాడకపోవడం, ఇవన్నిటికీ కారణాలు అయితే రానే వచ్చింది వర్షం. అయితే దత్తాత్రేయ గారు ఇంకొక విషయం చెప్పండి, క్రింద సంవత్సరం కూడా ఇదే పరిస్థితి అంటారా, లేకపోతే ఇప్పుడే ఇంతగా విఫలమైంది కాంగ్రెస్ ప్రభుత్వం? 2.5 సంవత్సరాలలో మొదటి సంవత్సరం ప్రారంభమైనటువంటి కష్టాలు 2వ సంవత్సరానికి తగ్గాల గానీ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో తీరు మార్చుకోకపోవడం వల్ల రెట్టింపైనాయి. ఇవాళ యూరియా కష్టాలు అంతే ఉన్నాయి,
కొనుగోలు కేంద్రాల వద్ద అవే కష్టాలు ఉన్నాయి. పంట పండించినటువంటి పంట నీలపాలు వర్షం పాలు అయిపోతా ఉంది. సరే అండి, ఓకే అండి. మరి మనం తుల ఆంజనేయులు గారితో మాట్లాడదాం. ఆంజనేయులు గారు, మరి అంటే కేంద్రంలో మరి మీ ప్రభుత్వం ఉంది, మరి కేంద్రం నుంచి రైతులకు ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తున్నారండి ఈ విషయంలో? కేంద్ర ప్రభుత్వము ఎప్పుడు కూడా రైతుల పక్షం ఉన్నటువంటి ప్రభుత్వం ఏదంటే ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రైతులకు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించాలన్నటువంటి కానీ అదే రైతుల పక్షాన ఉన్నామని చెప్తున్నారు, కానీ మరి ధాన్యం కానీ మొక్కలకు కానీ మరి లిమిట్ అయితే పెట్టారు కదా, ఎందుకు మరి లిమిట్ ఎందుకండి? లిమిట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మేడం, మీ దగ్గర ఉన్నటువంటి వచ్చేటువంటి ప్రతి గింజను మేము కొనడానికి సిద్ధంగా ఉన్నాం రాష్ట్రంలో, కానీ క్వాలిటీ ఏదైతే ఇప్పుడు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం కారణంగా ఏమైంది మేడం, వడ్లు అది మక్కలు తడిసినాయి. ఈ తడిసినటువంటి మక్కలకు కారణం బాధ్యత ఎవరు వహించాలి? లారీలలో లోడు చేసినటువంటి మక్కలు కూడా తడిసినాయి, దానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వం కొన్నామని చెప్పేసి రైతులు మోసం చేస్తూ ఆ వడ్లను తడిసేరాక లారీలను బయట పెట్టి గోదాం బయట పెట్టి కింద మొలకలచ్చరాకు ఉంచి ఆ వడ్లను కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలంటే ఏ విధంగా సాధ్యమవుతుందండి? ఇలా కేంద్ర ప్రభుత్వం చెల్లించాలన్నా కూడా ప్రతి రూపాయి ప్రజల రూపాయి, దాన్ని కూడా వృధాగా కూడా చూడవలసుకున్నారు. కానీ ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వము వాటిని సరైనటువంటి దశలో గోదాములలో నిల్వ చేయకపోవడం కారణంగా బయట కేంద్ర ప్రభుత్వం తీసుకపోతుంది కదా, మాకేం పనిగా మేము కొన్నావు అయిపోయింది అని చెప్పేసి లారీలను బయట అట్లనే వదిలేయడం కారణంగా ఈ అకాల వర్షాల కారణంగా లారీలలో మొలకలు వచ్చినాయి. లారీలలో మొలకలు వచ్చిన తర్వాత అవిటిని ఇప్పుడు అప్లోడ్ చేయాలంటే అక్కడ ఉన్నటువంటి పాలనాధికారులు ఈ మొక్కలు ఏదైతే ఈ మొక్కలకు మొలకలు వచ్చినాయో మేము మళ్ళీ మీరే తీసుకోపోరని చెప్పేసి ఇలా స్వయంగా కలెక్టర్లు గోదాంలో కాడికి పోయి ఆ వడ్లను ఆ మక్కలు వెనుక పంపించేటువంటి పరిస్థితి. ఇప్పుడు దానిపైన పూర్తి బాధ్యత ఎవరిదండి? రాష్ట్ర ప్రభుత్వం భరించాలా, నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాలా? కాబట్టి అలాంటి వాటి విషయాల్లో మాత్రమే కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. క్వాలిటీగా మంచిగా ఉన్నటువంటి ఏవైతే రైతుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఉంటాయో వాటిని పూర్తి గింజను మేము కొనడానికి సిద్ధంగా ఉన్నాం రైతుల దగ్గర నుంచి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ వీళ్ళ యొక్క వైఫల్యం కారణంగా, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం కారణంగా, సమన్వయ లోపం కారణంగానే ఇలా రైతులు అరికోసపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా. ఆంజనేయులు గారు, ఇప్పుడు మనం రాజకీయాన్ని పక్కన పెడదామండి. రైతు అనేది ఇప్పుడు ఈ కాలం అసలు ఎప్పుడు ఏ వర్షాలు ఎప్పుడు పడతాయి ఎలా పడతాయి తెలియదు. రైతులకైతే మేలు చేయడానికి, ఆయన కడగండ్ల నుంచి బయటికి తీసుకురావడానికి ఏం చేస్తే బాగుంటుంది, మీరు ఏం చేస్తారండి? మేడం, ముందుగా రైతులను ఈ బాధల నుంచి ఈ కష్టాల నుంచి బయటపడాలంటే రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే వడ్ల సేకరణ కావచ్చు, మక్కలు కావచ్చు, జొన్నలు వస్తాయని చెప్పి తెలుసుకున్న సందర్భంలోనే ముందుగానే రైతులకు ఎక్కడైతే కళ్ళాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేసి కావలసినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసి తాల్పిల్లు సరైన టైంకి ఇస్తే, లేకపోతే అక్కడ మామూలు టెంపరీ షెడ్లు ఇవాళ దేశంలో ప్రపంచ దేశాల్లో ఎంతో టెక్నాలజీ వచ్చింది. ఇవాళ కొత్త రకం టెక్నాలజీతో కొత్త షెడ్లు టెంపరీ షెడ్లు వేసి ఆ షెడ్లలో ఇలా వడ్లను ఉంచి ఆ తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఏ విధంగా పంపించాలి, ఫస్ట్ అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల సమస్యలు తీరుద్దాం అనేటువంటి అవగాహనతోని ఇవాళ ముందుగా వడ్లన్నిటి కొనేసి ఒక టెంపరీ గోదాంలో లేకపోతే వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇగో మా దగ్గర ఇన్ని వడ్లున్నాయి, కేంద్రం కొన్నదా అనేటువంటి విషయంలో మీరు ఒక ప్రతిపాదన కడితే అప్పుడు రైతులకు ఏ రైతుకు కూడా కన్నీళ్లు కారకుండా ఇవ్వాలి, ఏ రైతు కూడా కళ్ళల కాడ వడ్ల మీద చనిపోకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అప్పులు తెచ్చి ఇవాళ వడ్లు ఇవాళ పొలాలు వేసినటువంటి పరిస్థితి. అలాంటి సందర్భంలో రైతులకు సమన్వయంలో ముఖ్యంగా దీంట్లో ఏం లేదు మేడం, కేవలం రాష్ట్ర ప్రభుత్వము దగ్గర సమన్వయ లోపమే. ఆ కారణంగానే ఇవాళ ఈ పరిస్థితి రైతులకి పరిస్థితి వచ్చింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ లేదండి, గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మనం ఇలాంటి చాలా డిబేట్లు పెట్టుకున్నాం. కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినా కూడా, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అక్కడ ఉన్నటువంటి రైతులకు ఏం చేయాలనేటువంటి ముందస్తు రైతుల గురించి పట్టించుకోకపోవడం, రైతుల యొక్క ప్రణాళిక ఏర్పాటు చేసుకోకపోవడం కారణంగానే ఈ విధంగా అవుతుంది. మేము కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి గింజలు ఉంటామని చెప్పేసి మా రామచంద్రరావు గారు ఏదైతే రైతు భరోసాలో చాలా ప్రదేశాల్లో చెప్పిండు. ఎందుకంటే కేవలం వీళ్ళు బీజేపీని బదనాం చేయాలి. ఇలా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది ఏంటండి, కేంద్ర ప్రభుత్వం స్థాయిలో నిధులు అన్ని సౌకర్యాలకు సిద్ధంగా ఉంది. వీళ్ళు మధ్యవర్తిత్వం పాటించడంలో కూడా ఇలా విఫలమవుతున్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. రైట్ ఆంజనేయులు గారు, దత్తాత్రేయ గారు, వెంకటనాయక్ గారు, ఒక విషయం అయితే నేను తెలియజేస్తానండి. కాదు, ఒకప్పుడు ఇప్పుడు కాదు, ఒక 5-6 ఏళ్ల కిందట ఇలా ధాన్యం కోసం
మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళామండి. వెళ్తే అక్కడ రైతన్న అలా పడిగాపులు కాస్తూనే ఉన్నారు. నేను ఒక ఆయన్ని అడిగే, పెద్ద ఆయన ఉన్నారండి. అయ్యా అన్నం తిన్నారా అంటే ఆయన చాలా సిగ్గుపడ్డాడండి. ఆయన అన్నం తినలేదు. ఒకవైపు అంత ధాన్యం ఉంది ఆయన చేతిలో, అమ్ముకోలేకపోతున్నాడు. ఆయన అన్నం తినలేదండి. ఎందుకంటే ఆయన అన్నం తినాలంటే ఒక 150 రూపాయలు పెట్టాలి, దూరం నడిచి వెళ్ళాలి. మీకు దయచేసి మీ అందరికీ నమస్కారం చేసి దండం చేసి చెప్తున్నాను. నిజంగా నేను ఇప్పటికీ సిగ్గుపడతాను. అది నేను ఎప్పుడు మర్చిపోలేను. దయచేసి రాజకీయాలనే కాదండి, మనకు అన్నం పెట్టే రైతు ఆయన అన్నం తినలేదు. నేను ప్రత్యక్షంగా చూసా, సిగ్గుపడ్డాడు ఆయన తినలేదని చెప్పడానికి. నమస్తే అండి.